నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు న్యాయవాదులను బీఆర్ఎస్ మోసం చేసింది ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించిన మధు యాష్కి గౌడ్ బీజేపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త మార్పుకు నాంది ముషీరాబాద్ సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేసింది ప్రజలే ఆలోచించాలి బీఆర్ఎస్ పై సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే తీవ్ర విమర్శలు మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు భారీ షాక్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాగ్యా నాయక్ న్యాయవాదులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ అన్నారు రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల ఫ్రెండ్లీ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదుల బార్ కౌన్సిల్ కి 100 కోట్లు నిధులు ఇస్తామని మోసం చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి సంవత్సరము బార్ కౌన్సిల్ కి 100 కోట్లు నిధులను విడుదల చేస్తామని తెలియజేశారు ఒక న్యాయవాదిగా తనకు న్యాయవాదుల సమస్యలు తెలుసని అందుకే తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో న్యాయవాదులకు తగిన భరోసా కల్పిస్తామని అందుకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోర్టుకు సంబంధించి న్యాయవాదులు పాల్గొన్నారు For me, it's very overwhelming and emotional to see so many people. I'm proud to be an advocate and proud to be from there. న్యాయం కొరకు పోరాడే న్యాయవాదులను కూడా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖరరావు అని ప్రభుత్వం న్యాయవాదులకు కూడా 100 కోట్లు ఇస్తానని చెప్పి ప్రకటించి 100 కోట్లు కేటాయించిన జీవో ఇస్తూ ఇప్పటి వరకు ఒక్క పైసా ఇయ్యని దుర్మార్గుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకుడు ఇవాళ ఇంతమంది రంగారెడ్డి జిల్లా నుంచి న్యాయవాదులందరూ కూడా ఇక్కడ సమావేశమై రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం ఏర్పాటు చేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల బార్ కౌన్సిల్ కొరకు కేటాయించడం జరుగుతుంది అట్లాగే న్యాయవాదుల రక్షణ కొరకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాము 41 CRPC సవరణకు కూడా రాష్ట్ర గవర్నమెంట్ జీవో తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇస్తాము జూనియర్ న్యాయవాదులకి 5,000 రూపీస్ స్టైఫండ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాము న్యాయవాదులకి హెల్త్ కార్డు వాళ్ళ కుటుంబ సభ్యులకి నాణ్యమైన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది అట్లాగే SC ST BC వర్గాలకు సంబంధించిన న్యాయవాదుల కొరకు సమంగా PP పోస్టులు GP పోస్టులు AGP పోస్టులు కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేటట్టుగా హామీ ఇవ్వడం జరిగినది ఇంకా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలతోటి న్యాయవాదుల కొరకు అన్ని విధాల మిగతా వర్గాలను ఆదుకున్నట్టుగానే ఆదుకుంటూ న్యాయం కొరకు పోరాడే న్యాయవాదులకు న్యాయం చేయాలనే దేశానికి అంకిత భావంతో సేవలందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపిన నిస్వార్థ నేత పవన్ కళ్యాణ్ అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో బీజేపీ జనసేన సమావేశంలో లక్ష్మణ్ రాజు హాజరై మాట్లాడుతూ బీజేపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త మార్పుకు నాంది అన్నారు చిత్ర పరిశ్రమలో కోట్లు సంపాదించి పేద ప్రజల కోసం వేచిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కొనియాడారు బీజేపీ చంద్రమోహన్ గారు సమావేశం తెలియజేస్తున్నాం ఇప్పుడు మన గ్రేటర్ రాజకీయ గారు మాట్లాడుతున్నారు
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన హుస్నాబాద్ ఇన్ఛార్జ్ గారికి మరియు అదేవిధంగా వేదికపై హాజరైన పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా నాతో లక్ష్మణ్ గారు ఇక్కడ బీజేపీ నుంచి నిలబడిన అభ్యర్థి జనసేన పార్టీ ద్వారా వారందరూ కలిసి ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతోటి ప్రతిరోజు భారీ మెజార్టీతోటి గెలిపించి లక్ష్మణ్ గారికి మనం భారతీయ జనతా పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి దిశలో పరిగెత్తిస్తున్నారో, ఈ దేశానికి వన్నె తెస్తా ఉన్నాడో, అభివృద్ధితో పాటు పేదల సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేస్తూ అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచాడు. మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు, నేను సైతం కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారు దేశానికి అవసరం, వారి సేవలు ఈ దేశానికి అవసరం. పొరపాటున ఇవాళ మోదీ గారిని కాదని కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమైపోతుందని కాంగ్రెస్ పార్టీ కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంత పేరు మీద రాజకీయాలు చేసి ఆ రకంగా దేశం ముక్కలు చేస్తుందనేటువంటి ఒక ఆవేదన, ఆందోళన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. వారు ఒక గొప్ప దేశభక్తులు, ఒక జాతీయవాది. వారు నిస్వార్థంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. ఇవాళ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలను అడ్డపెట్టుకొని కోట్లు సంపాదిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ సినిమాలో వారికి కోట్లు గడించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక గ్లామరస్ లీడర్గా, యాక్టర్గా ఉన్నప్పటికీ ఆ యొక్క సంపాదనను ప్రజలకు సేవకు అంకితం చేసి పేదవాళ్ళను ఆడుకుంటారు. కాబట్టి తెలంగాణలో ఇవాళ ఇద్దరి కలయిక, ఇవాళ రెండు పార్టీల కలయిక ఖచ్చితమైనటువంటి ఎన్డీఏలో భాగస్వామ్యం. కాబట్టి దేశం ఇవాళ మరి ఒకసారి మోదీ వైపు చూస్తుంది. మోదీ గారి అడుగుజాడలో నడుస్తానని, మోడీ గారిని రాజకీయంగా బలోపేతం చేసి దేశం ఒక విశ్వగురుగా మార్చే దాంట్లో ఏ రకంగా ఇవాళ మరి చంద్రయాన్ 3 సఫలీకృతం కానివ్వండి. 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని, ఆ పార్టీకి మళ్లీ ఓటు వేసి ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముసాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో హస్తం నేతలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలతో గడప గడపన ప్రచారాన్ని నిర్వహించారు. కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కొండాపూర్లో సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా వారికి కేకే పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఆవునూరు గ్రామాలలో ఆ పార్టీ నేతలు పార్టీ ప్రచార కార్యాలయాన్ని గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల నవీన్ అధ్యక్షతన నాయకులు ప్రారంభించి ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. మనిషి మీద 1,50,000 అప్పు చేసింది కేసీఆర్. కాళేశ్వరం నీళ్ళు అన్నాడు, అంతా కుంగిపోయింది, అది మునిగిపోయింది. రాజు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, మరి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న సందర్భంలో కూడా ప్రజలకు గుర్తుకే. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారి చేతి గుర్తుకు ఓటేసి ముస్తాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఇంటింటికి ప్రచారంలో భాగంగా
ప్రతి అవ్వను ప్రతి అయ్యను కడుపులో తలబెట్టి మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ మోసాలను వివరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి 6 పథకాలే కాకుండా మొన్న కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ పథకాలను కూడా డిక్లరేషన్ పథకాలను కూడా వివరిస్తూ ఉన్నాం. మరి ప్రజలు ఖచ్చితంగా ఇక 10 సంవత్సరాలు చూసినాం బిడ్డ, మస్తు చాలైంది కేసీఆర్ చేసినటువంటి మోసాలు. ఇలా ప్రతి దాంట్లో కమిషన్లు లేని పనే లేదు. మరి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సంసిద్ధులయ్యారు. మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏంటంటే అభివృద్ధి చేసినాం, మా అభివృద్ధిని చూసి మీరు ఓటేయాలి. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలినట్టయింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు నల్గొండ జిల్లాలో గిరిజనులలో పట్టు ఉన్న నేతలు మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్య నాయకు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయకు, దామరచెర్ల మండలము ఎంపీపీ నందిని రవితేజ, దామరచెర్ల మండలానికి చెందిన బండావత్ తండా గ్రామ సర్పంచ్, మరో 5గురు మాజీ సర్పంచులు పార్టీకి రాజీనామా చేశారు. వారందరూ హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేట రౌడీలు అంటూ చీకోటి ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సభలో ఆయన పాల్గొన్నారు. చీకోటి మాట్లాడుతూ గతంలో ఎల్బీ నగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని, కానీ ఆ అభ్యర్థి అధికార పార్టీకి అమ్ముడుపోయాడని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేట రౌడీలా ప్రవర్తిస్తున్నారని, గతంలో పేట రౌడీలు ఉండేవాళ్ళని, ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలా మారి కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని ప్రజలను కోరారు. గెలుస్తే ఈడ అంతో ఎంతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఓడిపోతే వదిలేస్తాడు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కనబడతాడు. నాన్ లోకల్ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు వీళ్ళంతా. సో ప్రతి ఒక్కరు ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తి రంగారెడ్డి గారు. ఈడ ఎన్నో అభివృద్ధి పనుల దిశగా ఆయన మహా ప్రయత్నాలు చేసినారు. ఆయన తొక్కనికి రకరకాల ప్రయత్నాలు చేసినారు. ఆయన కూడా తట్టుకొని నిలబడ్డ వ్యక్తి సామాన్య. చుట్టుపక్కల
ఎక్కడ జరిగినా సుధీర్ రెడ్డి కమిషన్ ఉంటది. సుధీర్ రెడ్డి ఎన్నో రకాల భూ కబ్జాలకు పాల్పడ్డాడు. రకరకాల కేసులైనాయి, అంటే కేసులు పెట్టలేదు, చాలా మంది ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి పెట్టలేదు. ఇవాళ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సుధీర్ రెడ్డి. ఇవాళ ప్రజలు గ్రహించాలి, ఇవాళ ప్రతి ఒక్కరు గ్రహించాలి. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి. ఇవాళ ఇక కాంగ్రెస్ సంగతి అయితే తెలుసు మీకు. మనం ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ వాళ్ళు పోయి అమ్ముడు పోతారు, బీఆర్ఎస్ లకు పోతారు. అవునా కదా? ఇంతకుముందు ఈ మాన్బోర్డు ఎక్కడి నుంచి వచ్చిండు, సుధీర్ రెడ్డి అయితే ఇక్కడి నుంచి వచ్చింది. కాంగ్రెస్ లకి వెళ్ళి వచ్చిర్రు, మీరు నమ్మిర్రు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మి కాంగ్రెస్ ని అభిమానించి నగర్ ఇవాళ ఎల్బీ నగర్ క్యాండిడేట్ కి బీజేపీ అభ్యర్థికి సామరంగారెడ్డి గారికి మద్దతుగా ఇవాళ ప్రచారంలో నేను రావడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పేరుట అధ్వానమైన పాలన చేస్తున్న కేసీఆర్కి చెక్కు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క ఓటర్కి నేను చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర మొత్తంలో ఎమ్మెల్యేలు కబ్జాలమయం, భూములన్నీ కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయం సంబంధించిన భూములు 100,000 ఎకరాలు కబ్జాలు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇవాళ గూండాగిరి, దౌర్జన్యాలు, రౌడీజం అధ్వానంగా. ఇంతకుముందు పేట రౌడీలు ఉంటుండే, పేట రౌడీలు అని, వాళ్ళందరూ కూడా ఎవరు లేరు ఇవాళ. అలాగే నిన్న హోమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిగ్గుచేటు. హుజరత్ ఉమర్ అని చెప్పి ఒక ఖలీఫా, హుజరత్ ఉమర్ ఖలీఫా అని చెప్పి ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం మనిషిని తీసుకొచ్చి కేసీఆర్ పాలన హుజరత్ ఖలీఫా పాలన సేమ్ ఉంటుందని చెప్పారు. సిగ్గుండాలే ఈ మాట్లాడే మంత్రికి. హుజరత్ ఖలీఫా అనేటోనే ఉమర్ ఖలీఫా అనేట ఆయనకి 9 మంది భార్యలు ఉన్నారు, 14 మంది పిల్లలు ఉన్నారు. ముస్లింలను ఒక వర్గాన్ని, షియా వర్గాన్ని కోసిన చరిత్ర ఆయనకు ఉన్నది, హజరత్ ఉమర్కి. అలాగే క్రిస్టియన్ని కోసిన చరిత్ర ఆయనది ఉన్నది. చందుర్తి మండలం వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతమని వేములవాడ బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ అన్నారు. చందుర్తి మండలము మర్రిగడ్డ, జోగాపూర్, మాల్యాల, చందుర్తి, ఎనుగంటి గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొని ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే చందుర్తి మండలంలో పెద్ద లైబ్రరీ కట్టిస్తానని, స్కూల్స్ అన్ని డిజిటలైజేషన్ చేపిస్తానని, యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలిచ్చారు. మిత్రులారా, మన ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలకు ఓట్లు వేశాం, అందరి గురించి మనకు తెలుసు. కానీ ఎంతమందికి ఓట్లు వేసినా మన జీవితాలు మారలేదు, మన బతుకులు మారలేదు. మనం ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడ ఉన్నట్టుగా మన జీవితాలు మనకున్నాయి. క్యాంపస్ లో ఏదో కోచింగ్ తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ వేస్తా అని చెప్పేసి ఉన్న వృత్తి రద్దు చేసిరు. ఒక్క జాబ్ లేకుండా ఆ పిల్లలందరూ రోడ్డు మీద ఎక్కుతున్నారు. వాళ్ళందరూ ఈ చంద్రుతులు చదువుతున్నటువంటి మా బిడ్డలు ఇదే చంద్రుతులు ఇక్కడనే ఉండాలి, ఇక్కడే చదువుకోవాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎలాంటి అది లేకుండా వాళ్ళు తొక్కి పెడుతున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. గోళీమోహన్ వస్తే ఏమొస్తుందో ఆలోచించండి. గోళీమోహన్ వస్తే కంపెనీలు వస్తాయి, గోళీమోహన్ వస్తే ఇక్కడ చదువు వస్తుంది. మీ బిడ్డలను మంచిగా బాధ్యత నేను తీసుకుంటున్నా. మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగంలో పెట్టించేటువంటి బాధ్యత తీసుకుంటున్నా. నా ప్రాణమే చదువు, నా ప్రాణమే ఎడ్యుకేషన్. ప్రతి పాఠశాలను డిజిటలైజ్ చేసి ప్రపంచం అలసై నడుస్తుంటే మళ్ళీ డిసైడ్ తీసుకొస్తారు. మీ పిల్లల కోసం నాశనం ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి ఇవ్వరు, మీకు ఏమి ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ చెప్తాడు, ఇంటికి అల్లుడ ఎక్కడ పడుకుంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, దుడ్డుని ఎడగట్టేట్టు, డాలర్ ఎడగట్టేట్టు, నీకు మంచి డబుల్ బెడ్ ఇద్దని చెప్పేసి మన అద్దాల మెడలు చూపించారు. ఇచ్చిన డబుల్ బెడ్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ 100 ఎకరాల పామలు చూసుకొని పడుకుంటారు, వాళ్ళ కొడుకు 200 ఎకరాల పామలు చూసుకొని పడుకుంటాడు, కేసీఆర్ 2000 ఎకరాల పామలు చూసుకొని పడుకుంటాడు. కానీ వాళ్ళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ముసాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో గులాబీ దండు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలను గడప గడపకు తీసుకెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముసాబాద్ పట్టణ కేంద్రంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాయకులు 3 గ్రూపులుగా విడిపోయి ఇంటింటి ప్రచారాన్ని జోరెత్తించారు. ఈ ప్రచారంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ
గుండం నర్సయ్య, రైతు బంధు మండల సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే నాకే భయం ఎత్తున్నారు ఇన్నే ఉన్నాం దారి మరి మనోళ్ళు ప్రచారం తీస్తున్నారు. పెద్ద కూడా కలిసి చెప్పేది మన గృహలక్ష్మి అప్లై చేస్తున్నాడు. గృహలక్ష్మి కూడా వస్తాయని చెప్పిన ఫ్లాట్ ఉంది కదా ఒకటి అదే కాకుండా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే గాంధీ భవనం లెక్క కట్టిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ మోడల్ గ్రామ పంచాయతీ కేటీఆర్ కట్టిండు. దాన్ని మీరు ముస్తాబాద్ జనం గుర్తించుకోవాలి. అది వాళ్ళు గాంధీ భవన్లో కూర్చుండి కాదు, ఇక్కడ ముస్తాబాద్ ఓటర్ల కాడ వాడోడు వీడోడు పనికి మళ్ళీ మాట్లాడతారు. ఓటర్లు మీరు నమ్మద్దు. కేసీఆర్ కు కేటీఆర్ కు కారు గుర్తుకు 30 తారీఖు నాడు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాడు. జై తెలంగాణ. ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సుమారు 100 మంది యువ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రతి గల్లీ తిరుగుతూ, ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రతి గడపను టచ్ చేసుకుంటూ ఎవరొస్తే తెలంగాణ బాగుంటుందని ప్రజలను ఉద్దేశించి అడగా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కేసీఆర్ మళ్ళీ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణకు శ్రీరామ రక్షణ లాంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అయితేనే మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు మా ప్రతి ఇంటికి అందుతున్నాయి, హనుమంతుని గుడి లేని ఊరుండది, కేసీఆర్ గారి పథకం లేని ఇల్లుండదని చెప్పి స్వయంగా ప్రజలే మాత్రం చెప్తుంటే మా యువ కార్యకర్తలు ఉత్తేజంతో విజిల్ వేస్తూ సప్పట్లు కొట్టడం జరిగింది. మేము గత వారం 10 రోజుల నుంచి ప్రజల్లో ప్రతి ఇంటికి తిరుగుతుంటే మాకు రోజు రోజుకు నూతన ఉత్తేజం ప్రజల నుంచి వచ్చే స్పందన ద్వారా మా యువ రక్తము ఎంతో ఆనంద భాగోతానికి గురై నిజంగా కేసీఆర్ చేసే పథకాలు ఇంతమందికి ప్రతి ఇంటికి వస్తున్నాయని మేము ఇంటికి తిరుగుతుంటే మాకు తెలియడం జరుగుతుంది. ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి మళ్లీ కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని చిప్పలపల్లి, కొండాపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. గడప గడపకు వెళ్లి కేటీఆర్ చేసిన అభివృద్ధిని గ్రామ ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. Thank you.
150 పథకాలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఘనత ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మనం పోగొట్టుకోవద్దు, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకోవద్దు. మన సర్కారు అనేటువంటి నినాదంతో మనం అందరం ముందుకోవాలి. కొండాపూర్ గ్రామం అంతా ఏకతాటిగా మా వెంట. గత 4 సంవత్సరాలుగా బోడుపల్ కార్పొరేషన్ 23వ డివిజన్లో ఎంతో శ్రమపడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కానీ కొంతమంది నాయకులు పనులు జరగకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్పొరేటర్ రాసాల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డమ్మీ మేయర్ను ఏర్పాటు చేసి షాడో మేయర్ అధికారం చేతిలోకి తీసుకొని తనకు నచ్చిన విధంగా నడిపిస్తున్నాడని, ఆ విధానం నచ్చకనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరానని ఆయన తెలియజేశారు. ముఖం పనికిరాదా? ఒక బలహీన వర్గాల ముఖం పనికిరాదేమో, నేను ఏం పాపం చేసినానని చెప్పి మొన్న నిర్ణయం చేసుకోవడం జరిగింది. దానికి ప్రెస్ మీట్ పోయేది ఉండే, పెట్టి చెప్పేది ఉండే. నాతోని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్పలే, ఎవరు కూడా చెప్పలే. దానికి నాకు తోడుగా 4 కార్పొరేటర్లు అందరం అనుకున్నాం. ఇక్కడ పింగి జంగయ్య గారు, జడిగ మహేందర్ గారు, దానగల అనిత యాదగిరి గారు, గుర్రాల వెంకటేష్ గారు అందరం అనుకొని కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరామంటే, మరి 1200 బిడ్డలు బలిదానాలు అవుతుంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డలంతా చనిపోతున్నారని చెప్పి కూడా తెలంగాణ ఇవ్వడం, దానికి కృతజ్ఞతగా పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఏవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ బయనగూడలో మా ఇంట్లో తిరుగుకుంటూ ఇది ఇంటికాడ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చదివిన 3 సార్లు చదివిన. 6 గ్యారంటీ పథకాలు బాగున్నాయి, కాంగ్రెస్ పార్టీ బాగా అమలు చేసింది అని చెప్పి రెండోది. మూడోది, ఈ మట్టి మీద, ఈ బోడుపల్ గ్రామంలో, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ, ఒక బలహీన వర్గాల బిడ్డ, మరి జాతీయ పార్టీ ఆ బోడుపల్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ 3 ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను అనుకున్నా, ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలా, ఎవరన్నా టీఆర్ఎస్ వాళ్ళు కానీ, గ్రామంలో పెద్దలు కానీ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలా ఎందుకు చేరైనా అంటారేమో అనుకున్నా. మీరు నమ్ముతారో లేదో, నిన్న 100 మంది ఫోన్ చేసి, అన్నా నువ్వు ఎప్పుడో పోయేది ఉండే, స్వాగతిస్తున్నాం, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా చెప్తే 4 సంవత్సరాలు లేనిది రాత్రి హ్యాపీగా నిద్రపోయాను. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు దానికి ఆమోద భాగ్యం కావాలి. నాకు ఆమోద భాగ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని బోడుపల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని నాగార్జున సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సత్యమని నోముల భవానీ అన్నారు. గడప గడపకి ప్రచారంలో భాగంగా త్రిపురారం మండలంలోని కుంకుడు చెట్టు తండ, పానుగోతు తండ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాదులను బీఆర్ఎస్ మోసం చేసింది. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించిన మధు యాష్కి గౌడ్.
బీజేపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త మార్పుకు నాంది. ముషీరాబాద్ సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేసింది. ప్రజలే ఆలోచించాలి. బీఆర్ఎస్ పై సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే తీవ్ర విమర్శలు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు భారీ షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాగ్యానాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.